ఉందో మీకు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ మన వీరులకు. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మాజీ మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకురాలు, మన నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి మీ ఆశీస్సులతో కాబోయే మన మెదక్ ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, పెద్దలు దేవేందర్ రెడ్డి అన్న గారు, ఎంపీపీ నర్ములు గారు, పండుగ రవి గారు, డాక్టర్ గోపి గారు, చంద్రగౌడ్ గారు, మల్సూర్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి గారు, కిషోర్ గారు, శివశంకర్ గారు, నరసింహారెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉద్యమకారులు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు చాలా ఓపికగా ఏం చెప్తారని చూస్తా ఉన్నారు. దయచేసి ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇది ఎవరినో ఎంపీ చేయడానికో, ఎవరినో గెలిపించడానికో, ఒకరిని అధికారంలో తేవడానికో, ఒకరిని కుర్చీలో కూర్చోపెట్టడానికో జరిగే ఎన్నిక కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక, మన తలరాతలు మార్చేటువంటి ఎన్నిక. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తే ఒకడేమో మతం పేరుతో వస్తున్నాడు, ఇంకొకడేమో రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈరోజు మనం ఆలోచించాలి, మన పేదల కడుపు నింపేది ఎవరు, పేదలకు అన్నం పెట్టింది ఎవరు, గా కరెంట్ ఇచ్చింది ఎవరు, ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీలని మనను మోసం చేసిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తాం, మేము రాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాం, డిసెంబర్ 9 నాడే 4000 పింఛన్ ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మురిపించిండ్రా లేదా? మరి గద్దెనెక్కిండ్రు. 5 నెలలైనా చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలైతలేదు. ఇప్పుడు మన ఊర్లలో ఎవరన్నా చెక్ బౌన్స్ అయింది అనుకో, చెక్ బౌన్స్ అయితే శిక్ష పడతదా పడదా? చెక్ బౌన్స్ అయితే శిక్ష పడతదా పడదా? మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద ఏం రాసిచ్చిండ్రు? మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైనయా? మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి, మా అక్క చెల్లెళ్ళందరికీ జీతం పడ్డట్టు 1 తారీఖు నాడు 2500 వేస్తా అన్నాడు. వచ్చినాయా చెల్లె? జర చూడండి ఒకసారి టీవీలో ఎట్లా చెప్పిండు, ఎంత అబద్ధం అది కూడా చూడండి. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల పడ్డాయా చెల్లె? ఎవరికన్నా 2500 పడ్డాయా? ఎంత ముద్దుగా అబద్ధమాడిండు చెల్లె, నమ్మిచ్చిండు, ఊరిచ్చిండు, డబ్బల ఓట్లు పడగానే గద్దెనెక్కగానే గుండెల మీద దండిండు. మరి ఆయనకు బుద్ధి చెప్పాలనా వద్దా? ఇప్పుడు 4 నెలల చెల్లె, 2500 × 4 నెలలంటే ఈ తెలంగాణలోని ప్రతి అక్కకు చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డట్ట పడనట్ట? ఎవడన్నా ఈ అత్తనూరుల మీ ఊళ్ళకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు అనుకో, బిడ్డ 10,000 అలా పెట్టరా, తర్వాత ఓటు అడుగురు అని చెప్పాలి. అంతేనా కాదా? ఈడ కొంతమంది లీడర్లు పోయి కాంగ్రెస్ లో కలిసిండ్రు. ఎందుకు కలిసిండ్రా నాయన? 10,000 ఎగబెట్టినందుక. మీరు మంచిగా ఉంటే అయిపోయినా మా అక్క చెల్లెలకు 10,000 ఎగబెట్టితే ఉరికురికి పోయి కాంగ్రెస్ లో కలుతున్నారు ఒకడొక్కడు. ఎందుకు? వాళ్ళు ఇసుక దందాలు నడవాలని,
వాళ్ళ బిల్లులు రావాలని, మట్టి అమ్ముకోవాలని, భూములు అమ్ముకున్నవి కాపాడుకోవాలని, బియ్యం అమ్ముకున్న కేసుల నుంచి బయటపడాలని దొంగలు కొంతమంది పోయి కాంగ్రెస్ లో కలిసింది. ఇంకా దొంగలు చెప్తే నమ్ముదామా? ఏం ఉద్ధరించిండని ఉరుకురికి పోయి కాంగ్రెస్ లో కలుపుతారు. 2500 ఎగ్గొట్టినందుకు కలిసిండ్రా? అందుకే నేను మా అక్క జిల్లాలకు చెప్తున్నా, 2500 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయింది చెల్లె, పడనోళ్ళంతా కారుకు కేసీఆర్ కి అయింది. అంతేనా? ఇంకో మాట అన్నాడు, తులం బంగారం ఇత్త, తులం బంగారం ఇత్త. కేసీఆర్ ఉండగా ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండా లేదా చెల్లె? బిడ్డ కాన్పుకు పోతే దవాఖాన్ల సంగారెడ్ల కేసీఆర్ కిట్టిచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఊళ్ళో దించిండా లేదా? ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, ఆ 1,00,000 రూపాయల చెక్కు బంద్ అయిపోయింది. ఇవి ఇంకా ఉల్టా చెప్పి తులం బంగారం ఇత్త. అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక ఆ బంగారం ధర కొండెక్కింది. నిన్నదాకా 50,000 తులం ఉండే, ఇప్పుడు 75,000 అయిందట. అయిందా? మరి తులం బంగారం చూపిరా తమ్మి మా అక్క చెల్లెలకు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి వచ్చే నెల అయితే తులం వస్తుంది అన్నాడు. వచ్చే నెల ఎన్ని నెలలు? డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, ఏప్రిల్ పోయి నిన్న మే నెల కూడా వచ్చే. 5 నెలలైనా ఆ 1,00,000 లేదు, తులం బంగారం లేదు. ఇది ఎట్లున్నదంటే వెనకటి కేవలం అన్న వస్త్రానికి కూడా ఉన్న వస్త్రం పోయిందట. తులం బంగారం కాసబట్టి ఇంత 1,00,000 పోయింది, దవాఖానలో కేసీఆర్ కిట్టు పోయింది. సంగారెడ్డిలో పోయి చూడండి, కేసీఆర్ కిట్ ఇస్తున్నా, కిట్టు బంద్ అయింది, వచ్చే 1,00,000 చెక్కు బంద్ అయింది. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఇంకా నమ్ముదామా? ఇంకా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వచ్చి ఓటు అడగాల చెల్లె? ఒక్కట ఇవాళ ఎన్ని పెళ్లిళ్ళైనా ఈ 2 నెలల్లో? మస్తు పెళ్లిళ్ళ మంచి ముహూర్తాలు ఉండే. మొన్న 2 నెలల్లో తెలంగాణలో 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. అంటే ఈ కాంగ్రెస్ వాడు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డాడు. ఈ కొడుకు పడ్డట పడనట. ఇవాళ ఊళ్ళకి వచ్చి కాంగ్రెస్ వాడు మళ్ళా ఓటు అడగాలంటే ఆ 1,00,000 తులాల బంగారం ఇచ్చినాకనే ఈ కొడుకులు ఓటు అడగాలి. అవునా కాదా? ఇంకా పటాకులు బంద్ చేయరు. అది పోయి ఏం లీడర్లే, అది మొత్తుకోను నేను మొత్తుకోను ఏమైనా పడుతుంది? 10 సార్లు చెప్తే ఇప్పటికీ అంతా ఇడికెళ్ళి చేతులు పుట్టలే ఉన్నారు. ఆడికి పోయి ఎవరు చెప్పుకోవడం లేదు. అయితే ఇవాళ 3వ విషయం, ముసలోళ్ళు అవ్వ కనబడుతుంది నాకు. కేసీఆర్ ఉండంగా కేసీఆర్ ఉండంగా 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? చేసిండా లేదా? మరి కాంగ్రెస్ వాడు ఏమన్నాడు? నేను రాగానే 4,000 ఇస్తా. పడ్డాయా చెల్లె? అవా పడ్డాయా? జర చూడు ఏమన్నాడు ఒకసారి. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. వచ్చినాయి అవ్వ, వచ్చేనేరా 4,000 పడ్డాయి ఎవరికన్నా? ఇంకా ఘోరం ఏంటంటే 4,000 మాట దేవుడెరుగు. నడిమిట్ల జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టిండు పుణ్యాత్ముడు. పోలే ఒక నెల ఇచ్చే 2,000 ఎగ్గొట్టిండు. అదన్న టైంకి ఇస్తుండా. పొద్దుగా లేచి అవ్వ నడుచుకుంటా పోస్ట్ ఆఫీస్కి పోతే వాడు అంటుండు ఇంకా పడలేదు పో అంటుండు. మళ్ళా ఇంటికి వచ్చు, మళ్ళా పోవుడు పడలేదు పో అంటే ఇవాళ 10 తారీఖు లోపల పడే పెన్షన్లు 30 తారీఖు వచ్చినా కూడా ఇవాళ పెన్షన్ పడని పరిస్థితి వచ్చిందా లేదా? అంటే 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తా అంటే బరాబర్ ఇచ్చి చూపించిండు. కానీ వీళ్ళు 4,000 ఇస్తా అని ఇవాళ మధ్యలో ఒక నడిమిట్లో ఒక నెలను ఎగనే కొట్టిండా లేదా? అయినా కాంగ్రెస్ కోటేద్దామా? ఇంకా అయినా వేద్దామా? కాంగ్రెస్ కోటేయడం అంటే వాళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టు, వాళ్ళ మోసాలను మనం ఒప్పుకున్నట్టు. ఒప్పుకుందామా? గా రైతులకు ఏం చెప్పిండు చెల్లె? ఇగో మేము రాగానే 15,000 రైతు బంధు ఇస్తాం.
ఇప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము వచ్చినాక 15,000 ఇస్తామన్నారు. వచ్చినాయే 15,000? వచ్చినాయే 15,000? ఎవరికన్నా వచ్చినాయే? జర చూడండి అది కూడా. వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద. ఏమన్నట్టు చెల్లే? వ్యవసాయ పనులు స్టార్ట్ కాకముందే 15,000 ఇస్తాడు. మొత్తం ఇప్పుడు వడ్లు కోతకొచ్చే కల్లాలకు వడ్లు వచ్చినా 5,000 కూడా దిక్కులేవు. పడేటి కూడా వాళ్ళే. కేసీఆర్ ఉండగా, మన కేసీఆర్ ఉండగా కరోనా కష్టకాలంలో కరోనా వచ్చిన టైం మీద రైతు బంధు ఇచ్చిండా లేదా కేసీఆర్? ఏం పుట్టింది మరి కాంగ్రెస్ వాళ్ళకు? మన కేసీఆర్ 5 ఏళ్ళు ఇచ్చిండు. 11 విడుదల 72,000 కోట్ల రూపాయల రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు 15,000 ఇస్తా అని చెప్పింది కానీ 15,000 దిక్కులేదు. ఆయనతో 10,000 కూడా వల్లే. ఇప్పటికీ 3-4 ఎకరాలకే పడ్డది. ఇప్పటికి ఇంకా చాలా మందికి రైతు బంధు పడినేలే. అది పెట్టుబడి సాయం. ఎంత మంచిగా చెప్పిండు. పంట వెయ్యక ముందే ఎత్తాడు. పంట వేయక ముందు కాదు నాయన, పంట కోతకొచ్చి కల్లాలకు వడ్లొచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇది మోసం కాదా? ఇంకా రుణమాఫీ ఏమన్నాడు? రుణమాఫీ నేను రాగానే 2 లక్షల మాఫీ చేస్తా. డిసెంబర్ 9వ తారీఖు నాడు మొదటి సంతకమే పెడతా అన్నాడు. ఆయన 9 తారీఖు కూడా ఆగలే. 7 తారీఖే కుర్చీలో కూర్చున్నాడు. 9 తారీఖు దాకా ఆగే ఓపిక కూడా లేదు. 2 రోజుల ముందే కూర్చున్నాడు. గద్దె మీద మాత్రం 2 రోజుల ముందు కూర్చున్నాడు. రుణమాఫీ మాత్రం 150 రోజులైనా ఎగబెట్టిండు. గది కూడా చూద్దాం ఒక్కసారి. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినా అదే 2 లక్షల మాఫీ వాళ్ళకన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా? అయ్యో ఆత్మరులా ఒక్కరికి. మరి ఏముండే కుల్లం కుల్లా 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది. కానోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డికి వేసుకున్నాం. లొల్లిబాయిగా చేసుకోవాలన్నా వద్దా? ఎన్ని చెప్పి నీకు అట్లా చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి. బోనసా? వడ్లకు మక్కలకు ఏమన్నాడు? వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా, 2,500 క్వింటల్ వడ్లు కొంటా అన్నాడు. కొంటున్నారు 2,500కు? 2,500 లేదు, 2,200 దిక్కు లేదు. నాకు అర్థం కాదు. మదన్ రెడ్డి గారు పోయి ఎందుకు కాంగ్రెస్ లో కండువ కప్పుకున్నాడు? నువ్వు రైతులే కదా మదన్ రెడ్డి గారు. రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ లో చేరినవా? వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు గురుకురికి పోయి కండువా కప్పుకున్నావా? ఏం ఉద్ధరించిండు రేవంత్ రెడ్డి? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు? ఇంకా వడ్లది కూడా చూపిరా నాయన. 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2,500తో వడ్లు కొనే బాధ్యత. 2,500 వస్తున్నాయా వడ్లకు? ఏమన్నా వడ్లు కొంటున్నారే? ఎన్ని అబద్ధాలు వీలై. మరి అలా వడ్లకు ధర రానోళ్ళు కల్లాలలో 15 రోజుల నుంచి పాపం రైతులు పండుకొని ఉన్నారు. ఊర్లో పొన్న నెల అవుతుందట ఆ తమ్ముడు అంటుండు. ఒక్క నెలనా? ఏ ఊరు? ఒక్క నిమిషం. ఏ ఊరు? నాగారం. మా నాగారం వాళ్ళు అంటున్నారు వడ్లు పోసి నెల ఇదివరకు కొనే దిక్కులేదు అంటుండ్రు. నెల అయినా వడ్లు కొనే శాత కాదట కానీ 2,500 ఇస్తా అని అబద్ధమాడి గద్దెనెక్కిండు. రైతుల గుండెల మీద దండిండు కదా ఈ రేవంత్ రెడ్డి. మరి మన కేసీఆర్ ఉండగా వడ్లు రాగానే 2 రోజులలో వడ్లు కొన్నారు, 2 రోజులలో బ్యాంకులలో పైసలు పడ్డాయి. ఈ కాంగ్రెస్ వచ్చినాక నెల అయినా వడ్లు కొనే దిక్కు లేదు, ఆ పైసలు టైం మీద వస్తలేవు. ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? రేపు సునీతక్క మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడద్దా? రేవంత్ రెడ్డి ఒకవేళ మీరు తప్పిపోయి ఎవరైనా కాంగ్రెస్ కోటేసింది అనుకో ఆత్మూరులా ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిన, అవ్వాతాతలకు 4,000 ఇస్తానని మోసం చేసిన, ఆడపిల్లలకు 2,500 ఇస్తానని ఎగబెట్టిన, రైతు బంధు 15,000 అని మోసం చేసిన, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన,
తులం బంగారం ఎగబెట్టినా అయినా నాకే ఓటేసింది అంటాడా మరి ఆయన అనొద్దంటే రేపు నేను అసెంబ్లీలో నేను సునీతక్కనో మాట్లాడాలి గట్టిగా. ఏమనాలి? బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినావు గనుక, తులం బంగారం ఎగ్గొట్టినావు గనుక, అక్క చెల్లెలకు 2500 ఎగ్గొట్టినావు గనుక, మా అవ్వ తాతలకు 4000 ఇస్తానని మోసం చేసినావు గనుక ఇగో మా అత్తుల కాడానికి సురుకు పెట్టిండ్రు. ఇప్పటికన్నా కళ్ళు తెరువు, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో అని మేము గట్టిగా అడగాలనా వద్దా? అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. ఇప్పుడు తప్పితే మళ్ళీ 4 ఏళ్ల దాకా దొరకరు ఈ కొడుకులు, 4 ఏళ్ల దాకా మళ్ళీ దొరకరు. ఇప్పుడే దొరకబట్టాలి మీరు గట్టిగా. మీరు ఏమనంటే గుంపు మేస్త్రి అంటాడా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ హత్నూర అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రేపు 13వ తారీఖు నాడు గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు కారు మీద గుద్దుడు పెట్టాలి. గట్లయితే అలా బుద్ధి వస్తుంది, సోయి వస్తుంది. గట్లయితే మీ 4000 పింఛన్ వస్తుంది. గుంపు మేస్త్రి గూబ వలిగితే నీకు 2500 రూపాయలు వచ్చి నీ ఖాతాలో పడతాయి. మరి మోసం చేసిన శిక్ష తప్పదు కదా. చెక్ బౌన్స్ అయితే శిక్ష పడదా? బాండ్ పేపర్ బౌన్స్ అయితే శిక్ష పడాలనా వద్దా? మరి ఆ శిక్షే రేపు కారును గెలిపియాలి. నడిమిట్లో కూడా బీజేపీ మోపోయింది. వాళ్ళు కూడా నిర్ణయాలు వచ్చి స్టిక్కర్లు ఒకటే అతికిత్తుడు, స్టిక్కర్లు అతికిచ్చుడు, ఇంట్లో క్యాలెండర్లు వంచుడు. అవి కడుపు నింపుతాయా? క్యాలెండర్ కడుపు నింపుతుందా? స్టిక్కర్లు మీకు బువ్వ పెడతాయా? ఆలోచించి ఏమిచ్చింది బీజేపీ? ఏమని ఇచ్చిందా బీజేపీ? 10 ఏళ్ళు ఢిల్లీలో గవర్నమెంట్ ఉన్నది, అదేమని ఇయ్యలే. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు లీడ్ ఉన్నాడు, ఢిల్లీలో బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. కేసీఆర్ ఏమి ఇచ్చిందంటే మీరు ఏం చెప్తారు? 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, నీ బాయిల కాడ 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చిండా లేదా? మా అక్క చెల్లెలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చిండా లేదా కేసీఆర్? మరి 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? అరే ఏమన్నా ఒక్కటని లేదా? అరే ఇచ్చింది పోయి యాద్ చేసుకోరి. 350 సిలిండర్లు 1000 రూపాయలు చేయలేదా? 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేయలేదా? గా జిఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, పప్పు మీద, ఉప్పు మీద ధరలు పెంచలేదా? నిరుద్యోగ పిల్లలకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎగబెట్టలేదా? పెట్టినా లేదా? విదేశాల్లో నల్లధనం తెచ్చి మీ ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని మోసం చెయ్యలేదా? మరి అయినా బీజేపీ కోటేద్దామా? ఆలోచించండి. పేదల కోసం దయచేసి ఒకటే ఆలోచించండి. ఇవాళ మన పేదల కోసం ఆలోచించింది కేసీఆర్, రైతుల కోసం ఆలోచించింది కేసీఆర్, అవ్వ తాతల కోసం ఆలోచించింది కేసీఆర్, అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టం తీర్చింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ మనం కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డికి ఎంత అహంకారం వచ్చింది. మొన్న కేసీఆర్ బయటకెళ్ళి అడిగిండు, బస్ వేసుకొని బయటకు పోయి ఏమైందయ్యా నీ 2 లక్షల రుణమాఫీ అని అడిగిండు. ఏమైందయ్యా నీ 500 బోనస్ అని అడిగిండు. ఎప్పుడు ఇస్తావయ్యా? 4000 మా అవ్వ తాతలకు అన్నాడు. ఇంకెన్నడు ఇస్తావయ్యా మా అక్క చెల్లెలకు 2500 అన్నాడు. కేసీఆర్ గా మాట అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండు? కేసీఆర్ నీ చెడ్డి ఊడగొడతా అంటాడు. గా కేసీఆర్ పట్టుకొని గట్లా అనొచ్చు నా చెల్లె? అహంకారం కాదా? కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి. వాళ్ళ కొడుకులు భూమి మీద లేరు, గాలిలో ఉన్నారు. వాళ్ళని భూమి మీదకి తేవాలా వద్దా? గాలిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలి. పంపద్దా? ఈయన పోతాలు భూమి మీదకి వస్తారు, చక్కగా అవుతారు. అప్పుడు మొన్న ఒక రైతు అడిగిండు, అరే రైతు బంధు ఇంకా వల్లే ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు. అంటే ఆ మంత్రి అంటాడు, నన్ను రైతు బంధు అడుగుతావా? చెప్పుతో కొడతా అంటుండు. గంత అన్యాయం ఉంటుందా చెల్లె? గట్ల మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? నేను అడుగుతున్న మదన్ రెడ్డి గారిని, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అన్నందుకు పోయినావు కాంగ్రెస్ పార్టీలకు. ఏం ఉద్ధరించిందని పోయినావు నువ్వు కాంగ్రెస్ పార్టీలకు? నువ్వు ఇలా కేసీఆర్ కి సన్నిహితుడని చెప్పుకుంటున్నావు కదా, మరి నిజంగా దోస్త్ అయితే నీ కేసీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటావా? ఇట్స్ పెట్టిపోతావా? నిజమైన దోస్తు నిలబడతాడా, పారిపోతాడా?
నిలబడ్డోడు దోస్తు అవుతాడు. అంటే నిన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిన నిన్ను మంచిగా చూసుకొని మేమందరం ఎంతో ప్రేమగా నిన్ను అత్యంత సన్నిహితుడని ఎంతో గౌరవిస్తే ఇవాళ కష్టకాలంలో ఇడిచిపెట్టిపోవుడు న్యాయం అవుతుందా? ఇవాళ ఇదే హత్నూరలో మంజీరా మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్. గా చెక్ డ్యాములు కట్టి మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్లు వదిలితే కదా నీ బాయిలల్లో బోర్లల్లో ఊటలు వచ్చినాయి. గా చెక్ డ్యాంలే లేకపోతే ఆటాన మందం పంటలు ఎండిపోకపోవునా? ఇగో ఈ రోడ్ వేసింది కేసీఆర్ కాదా? మా వెంకట్రామరెడ్డి గారిని గెలిపింది ఈ రోడ్డుకు లైట్లు కూడా వేపించే బాధ్యత నేను తీసుకుంటా. సునీతమ్మ గారు నేను కలిసిగా పని చేస్తాం. ఈడ బీజేపీ ఆయన నిలబడ్డాడు. ఆయనది కూడా ఒక వీడియో చూడాలి. ఆయన ఎంత గొప్పోడంటే ఆయన అంటాడు మర్డర్ చేసన్నా గెలవాలట, మర్డర్ చేస్తానని బెదిరించన్నా గెలవాలట, భార్యను భర్తకు దూరం చేయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, ఏమన్నా చేసి గెలవాలట. పుణ్యాత్ముడు జర ఏం మాట్లాడతాడో వినుండ్రి. ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన పరిస్థితులైతే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని దుబ్బాదకి టెక్స్టైల్ పార్క్ మంజూరు చేపించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి. పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఓటు చేయించుకున్నా, ఏమి చేసినా జీతో ఒలిసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. విన్నారా? గా మాటలు విన్నాక ఇంకెవరైనా ఓటేస్తారా చెల్లెనకు? ఆయన ఎసంటోడు అర్థమైతే లేదా? ఇత్తు ముత్తుకుంటే గుణం తెలుస్తుంది అన్నట్టు ఆయన గుణం అర్థమైందా ఇప్పటికన్నా? జర జాగ్రత్త. ఆ పుణ్యాత్ముడు ఏం మాట్లాడిండో విన్నారు కదా. రేపు మరి మనల్ని అందరినీ దూరం చేస్తాడు. మరి జాగ్రత్తగా ఆలోచించండి. వెంకట్రామరెడ్డి గారు చాలా మంచి మనిషి. వెంకట్రామరెడ్డి గారు ఒక కలెక్టర్ గా పనిచేసింది. ఆయన డబ్బులు సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి రాలేదు. తన కుటుంబ ఆస్తిని పేద పిల్లల చదువుల కోసం నా సొంత డబ్బు ఖర్చు పెడతా అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వస్తా ఉన్నాడు. పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు 1 రూపాయికే ఫంక్షన్ హాల్ కట్టించి మీకు ఆసరగా నిలబెడతా అంటున్నాడు. ఆయన మంచి మనిషి, విద్యావంతుడు, మనందరికీ సేవ చేద్దామని ముందుకు వచ్చిండు. అందువల్ల 13వ తారీఖు నాడు వారి గుర్తు కారు గుర్తు, పైనుంచి 4వ నంబర్ వారి బొమ్మ ఉంటది, కారు బొమ్మ ఉంటది. జర ముసలోళ్ళు ఈ మధ్య ఏమైతుందంటే కిందికెళ్ళి 4 గుద్దుతురు, కింది మీద అవుతున్నాయి. ఆడ 3 డబ్బాలు పెడుతురు. మొదటి డబ్బాలో కారు బొమ్మ చూసి పైనుంచి 4వ నంబర్ మీద కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి. మీకోసం మేము పనిచేస్తాం. అవ్వా తాతలకు ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ కంటి వెలుగులు పరీక్ష చేసి అద్దాలు ఇప్పించిండా లేదా? అప్పుడు మన ఊరికే వచ్చి పరీక్ష చేసి అద్దాలు ఇప్పించిండు. జర పోయేటప్పుడు కళ్ళు కనబడడం వాళ్ళు అద్దాలు పెట్టుకొని పోండి, ఆ కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని పోండి. జర మంచి కనబడుతుంది, కార్ను చూసి ఓటు వేయచ్చు. हमारे मुसलमान भाइयों को बहनों से भी मेरा एक ही गुजारिश है, आज रेवंत रेड्डी ने बीजेपी से मिला हुआ है। परसों मोदी जी तेलंगाना को आए तो इन्हें जाके क्या बोला, बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। तुम क्या बोलना चाह रहे? फिर मोदी साहब जीतता, फिर उनका आपको आशीर्वाद होना बोल के पूछना चाहते हैं क्या? और इन्हें जाके अदानी से गला मिलता है, बोलता है कि मैं आरएसएस पैदा हूं बोल के बोलता है। आपके वोटों से जीत के आज पहली सरकार है बगैर मुसलमान कोई हुकूमत बना है, वो सिर्फ रेवंत रेड्डी साहब का हुकूमत है। जब केसीआर साहब थे डिप्टी सीएम बनाए, 2 मिनिस्टरी स्वेरिंग सेरेमनी करे, 2 में भी एक मुसलमान था। आज 12 मिनिस्टर बने, उसमें एक माइनॉरिटी को मिनिस्टर नहीं दिया है। बोले तो आपने को क्या इज्जत मिला? रमजान का तोहफा मिला क्या? जब केसीआर साहब थे हर रमजान में आप लोगों को तोहफा मिला, रेवंत रेड्डी आ गया तोहफा बंद हो गया। 4000 करोड़ बजट देते बोले, सिर्फ 2000 ही दिया। हमारा इमाम मौजम साहब को 12000 बोले, 12 भी गया, 5 भी गया, ये भी नहीं आ रहा। और शादी मुबारक में 1 तोला सोना भी देते बोले,
सोना गया, शादी मुबारक का चेक भी आजकल नहीं आ रहा है। ये पूरा आप समझना चाहिए। केसीआर साहब एक सेक्युलर लीडर है। अगर से ये मेदक में बीजेपी को हराना है, सिर्फ बीआरएस पार्टी केसीआर साहब हरा सकते हैं। आप लोग सोचिए, कांग्रेस तो 3rd प्लेस में है, मेदक में कांग्रेस जीतने का सवाल ही नहीं है। अगर से बीजेपी को हराना है तो आप कार के निशान पे वोट देके जिताइए, हम पूरी आपके साथ देंगे। किसी हाल में हम बीजेपी से मिलने वाले नहीं है। आज कविता जी क्यों जेल में है? हम अगर से बीजेपी से मिले तो कविता जी जेल में रहता है क्या? आज क्या है देश में, बीजेपी से मिले तो जोड़ी, नहीं तो ईडी। हम नहीं मिले, इस वास्ते ईडी का केस लगाए। सो आप लोग सोचिए, केसीआर साहब एक सेक्युलर लीडर है। अपने हक के लिए, अपने कामों के लिए हिंदू मुसलमानों को 2 आंख समझ के 10 साल इस राज्य को केसीआर साहब ने चलाए। 10 साल के केसीआर साहब के हुकूमत में कहीं पर भी फसाद नहीं हुआ, कहीं थोड़ा गड़बड़ नहीं हुआ। आगे भी हम पूरा साथदार देंगे, हम आपके साथ रहेंगे, हिंदू मुसलमान दोनों को भी लेके चलेंगे। ఇలా అక్క చెల్లెలు ఆలోచించాలి. హిందువులైనా ముస్లింలైనా ఎవరు పేదవాళ్ళైతే వాళ్ళే మన బంధువులు కావాలి. మతం కులం పేదరికానికి అడ్డం రావద్దు. పేదలు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా పేదలకు సాయం చేయమన్నాడు కేసీఆర్. పేదలకు అండగా నిలబడ్డాడు మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించండి. కేసీఆర్ ను మనం కాపాడుకుంటే మనను కేసీఆర్ కాపాడతాడు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డికెళ్ళి ఇదే దౌలతాబాద్ చౌరస్తాకెళ్ళి నడుచుకుంటూ పోయిన ఆ రోజు పాదయాత్ర చేసిన తెలంగాణ కోసం. ఇదే దౌలతాబాద్ పాత సినిమా టాకీస్ ఉండే అలా వండుకున్నా. ఒకరోజు రాత్రి వండుకున్నాం ఎండల్లా, ఈడికేళ్ళి సిద్దిపేట దాకా నడుచుకుంటూ పోయి తెలంగాణ కోసం కొట్లాడినాం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు తెలంగాణ పౌరుషమట. నీకెక్కడదా పౌరుషం? నువ్వేడన్నా జై తెలంగాణ అన్నవా? ఏనాడన్నా అమరవీరుల స్తూపం కాడ 2 పువ్వులు పెట్టినవా? ఓట్ల కోసం ఇవాళ తెలంగాణ పౌరుషం గుర్తొచ్చింది. ఆనాడు మనం తెలంగాణ ఉద్యమం చేస్తే తుపాకీ పెట్టుకొని బయలుదేరింది కదా ఈ రైఫిల్ రెడ్డి. ఎవడరా జై తెలంగాణ అంటాడని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఇవాళ తెలంగాణ పౌరుషం గురించి మాట్లాడుతుండు. తెలంగాణ పౌరుషానికి నిజమైన ప్రతీక మన కేసీఆర్. కేసీఆర్ ఇవాళ తెలంగాణ పౌరుషాన్ని నిలబెట్టిండు. తెలంగాణ పౌరుషానికి ప్రతిరూపం కేసీఆర్. ఆ కేసీఆర్ నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి. ఎప్పటికైనా కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? కేసీఆర్ లేకపోతే మెదక్ జిల్లా అయితుండేనా? కేసీఆర్ లేకపోతే సంగారెడ్డి జిల్లా అయితుండేనా? నర్సాపూర్ ఆర్డీఓ ఆఫీస్ అయితుండేనా? ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం. అందువల్ల మీరు ఇవాళ వాళ్ళు మా కార్యకర్తలకు కూడా ఒక మనవి, వాడెవడు ఆ పాటలు వేయండు, ఈ పాటలు వేయండు, ఫోన్లు చేసి ఒకటే బతిలాడుతురట, భయపెట్టిస్తురట. భయపడతామా? ఉద్యమకారులం మనం. దయచేసి మీరు గట్టిగా ఉండండి. ఒకవైపు సునీతక్క ఉంటది, ఏదైనా కష్టం వస్తే గంట సేపట్లో నేను హత్నూరకు వస్తా, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం పేదల కోసం పనిచేస్తున్నాం, న్యాయం కోసం పనిచేస్తున్నాం. నువ్వు ఇస్తానని ఎగబెట్టినే ఎందుకు ఇయ్యవని చెప్పి కొట్లాడుతున్నాం తప్ప మనమేం గొంతెమ్మ కోరికలు కోరతలేం. ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్యపడకండి, ఎవరు భయపడకండి. అర్ధరాత్రైనా మీకోసం హరీష్ అన్న ఉంటాడు, మా సునీతక్క ఉంటది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా మంచిగా కొట్లాడదాం. రాబోయేది మనదే. రాబోయే కాలం ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ దే. మంచి రోజులు వస్తాయి. ఈ దొంగల పని పడదాం. ఎవడెవడైతే పార్టీలకు వెళ్ళి పోయిండో, మట్టి దొంగలు, ఇసుక దొంగలు, భూమి దొంగలు, వడ్లమ్ముకున్న కొడుకులు, ఒక్కొక్కని సంగతి చెప్పుదాం. ఎవరిని ఇష్టపెట్టలేదు. ఇవాళ నిజమైన కార్యకర్తలు మీరు. సునీతమ్మ అన్నట్టు వాడు బెదిరించినా భయపెట్టినా జై తెలంగాణ అనుకుంటూ ఇక్కడికి వచ్చిన మా గులాబీ సైనికులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.